జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల చీకటి పాలన చీల్చుకుంటూ ఆనాడు ఆదివాసీలకు అండగా ఉంటూ తెల్ల దొరలపైన పోరాడిన అల్లూరి సీతారామరాజులాగా జగన్మోహన్ రెడ్డి చీకటి పాలన చీల్చుకుంటూ బయటికి రాని ప్రజలు ప్రశ్నించడానికి భయపడిపోయిన ప్రజల్ని కాపాడుకుంటూ నేను మీకు ఉన్నానంటూ గేమ్ చేంజర్లా మార్చిన యువగాళం పాదయాత్ర ప్రారంభించారు నారా లోకేష్. 2023 జనవరి 27న కుప్పంలో ఆయన వేసిన తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకుల్లా దింపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం వెనకాల నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర రాజకీయాల దశాదిశను మార్చిన గేమ్ చేంజర్ నారా లోకేష్ ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరించిన అధికారుల పేర్లను నమోదు చేసుకుంటూ రాష్ట్ర సంపదని లూటీ చేసిన నాయకుల పేర్లని రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు వణుకు పుట్టించి చెమటలు పట్టించి నేడు రాష్ట్ర మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు అద్భుతం. తాను ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమంటూ యువతకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆయన పడుతున్న కష్టం తపన చూస్తా ఉంటే రాష్ట్ర భవిష్యత్ మా నారా లోకేష్ అని యావత్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న వేళ నేటికి యువగాళం పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ యువగాళం పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై యువగాళం పాదయాత్ర ద్వారా సమర శంఖం పూరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేశారు. 2023 జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగాళం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర కొనసాగింది. యువగాళం పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో ఉన్న యువత ఒకవైపు, భద్రత కరువైన మహిళలు మరోవైపు, అడ్డగోలు బాధుడితో బతుకు భారంగా మారిన జన సామాన్యం ఇంకొక వైపు. వీరందరికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు యువనేత లోకేష్. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగాళం పాదయాత్ర ప్రజల్లో చైతన్యం నింపింది. యువగాళం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి మాదిరి శని ఆదివారాల వీక్లీ ఆఫ్లతో ఆషామాషిగా ముందుకు సాగలేదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండు టెండల్లో సైతం యువగాళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరు వర్షంలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి గాయపడి చేయి నొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్క చేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో నడక ఆపలేదు. యువగాళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4353 వినతి పత్రాలు అందగా 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 1.5 మందికి పైగా ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారు. 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సీమలో యువగాళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజలతో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగింది. రాయలసీమలో యువగాళానికి లభించిన అపూర్వ స్పందన నాటి అధికార పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఉక్కు సంకల్పంతో సాగిన యువగాళాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 31 రోజుల పాటు 459 కిలోమీటర్ల యువగాళం పాదయాత్ర జనసంద్రంలా సాగింది. ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17 రోజుల పాటు 220 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో 16 రోజుల పాటు 236 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8 రోజుల పాటు 113 కిలోమీటర్ల మేర యువగాళం పాదయాత్ర కొనసాగింది. విజయవాడ నగరంలో తెల్లవారుజామున 4:30 గంటల వరకు ప్రజలు యువనేత కోసం రోడ్ల వెంట వేచి చూశారు. ఉభయ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటు సాగిన యువగాళం పాదయాత్ర
జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు 11 రోజులు 225 కిలోమీటర్లు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాలు 12 రోజులు 178 కిలోమీటర్లు కలిపి మొత్తం 404 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది. నారా లోకేష్ పాదయాత్ర ఇదే రకం కొనసాగితే మన పార్టీని మనమే బొందబెట్టుకోవాలని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించి యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా మాత్రం బ్రేక్ వేయగలిగాడు. అదే జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పు. తన పార్టీని తానే బొందబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి 20-30 సీట్లు వచ్చి ఉండేవేమో. ఆయన్ని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రను ఆపి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం వల్లే 11కు పరిమితమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో దోచుకున్నాడు, దోపిడీలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, హత్యలు చేపించాడు, రకరకాల కార్యక్రమాలు చేశాడు. ఏం చేసినా కొంతమంది ప్రజలు క్షమించి ఓట్లేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మాత్రం రాష్ట్రంలో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అక్కడ మొదలైంది జగన్మోహన్ రెడ్డి పతనం. కొనసాగుతూనే ఉంది, కొనసాగుతుంది. శాంతం ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో 79 రోజుల పాటు విరామానంతరం రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద నవంబర్ 27న పునర్ప్రారంభమైన యువగళం 2.0లో ప్రజలు గతం కంటే రెట్టించిన ఉత్సాహంలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగించాల్సి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 7 రోజులు 113 కిలోమీటర్లు మాత్రమే యాత్ర కొనసాగినప్పటికీ ప్రజల ఉత్తేజంతో యువనేత వెంట నడిచారు. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది. లక్షలాది మంది ప్రజలు, అభిమానులు, మహిళలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు యువనేతకు నీరాజనాలు పట్టారు. మహిళలు, బీసీలు, రిటైర్డ్ ఉద్యోగులు, మత్స్యకారులు, యాదవులు, అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవ ఉద్యోగులతో లోకేష్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పలు హామీలు ఇచ్చారు. సుదీర్ఘ యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ అనేక హామీలు ఇచ్చారు. పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజునే మెగా డిఎస్సి ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రకటించి కేవలం 150 రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి 15,941 మందికి టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అధికారంలోకి వచ్చాక యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటి వరకు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే 23,50,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల కోసం అవగాహన ఒప్పందాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో గూగుల్, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. మిగిలిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత లోకేష్ ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. జగన్ రెడ్డి లోకేష్ గొంతు నొక్కాలనుకుంటే యువగళం జనగళమే నినదించింది. జగన్ రెడ్డి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా లోకేష్ వెన్ను చూపలేదు. వైసీపీ అరాచకాలను ఎండగడుతూ మాటల తోటాలతో జగన్ రెడ్డి గుండెల్లో నిద్రపోయాడు నారా లోకేష్. ఏ రకంగానైనా యువగళం పాదయాత్రను కట్టడి చేయాలి ఆపాలన్న ఉద్దేశంతో పదుల సంఖ్యలో కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అయినా లోకేష్ అడుగు ముందుకు పడింది తప్ప వెనకడుగు వేయలేదు. ఆ ముందడుగే జగన్ రెడ్డికి యువగళం రూపంలో చాచి కొడితే దెమ్మ తిరిగి బొమ్మ కనపడి యలంక పారిపోయాడు. అది యువగళం పవర్. అది నారా లోకేష్ దెబ్బంటే. రాజకీయాలు చేస్తే లోకేష్ లాగా చేయాలి తప్ప పారిపోయి దాక్కునే జగన్ రెడ్డి లాగా రాజకీయం చేయకూడదని వాళ్ళ యావత్ ప్రజలు లోకేష్ను కొనియాడుతున్నారు. నారా లోకేష్ను చూసి ప్రజలకు సేవ చేయటం, రాజకీయం చేయడం నేర్చుకో జగన్ రెడ్డి అంటూ రాష్ట్రమంతా జగన్ రెడ్డికి హితవు పలుకుతా ఉంది.